బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఆయన చేసినటువంటి ఒక చర్య అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన పైన పోక్సో కేసు నమోదైంది. ఇప్పటి వరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, ఎందుకు ఒక నిందితుడిని అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి. మరీ ముఖ్యంగా వేరే విషయాల గురించి పక్కన పెడితే పోక్సో యాక్ట్ కింద ఒక వ్యక్తి పైన కేసు నమోదైతే వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఆ పర్సన్ని వెంటనే జైల్లో వెయ్యాలి, అరెస్ట్ చేయాలి అనే ఒక నిబంధన అందరికి కూడా తెలుసు. మరి ఒక సాధారణ వ్యక్తి లేకపోతే ఒక నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఈ విధంగా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైతే వాళ్ళపైన వాళ్ళని వితిన్ 2 డేస్లో కానీ 1 డేలో కానీ వితిన్ అవర్స్లో కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు శిక్షణ అనుభవిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మరి మినిస్టర్ కొడుకన, సెంట్రల్ మినిస్టర్ కొడుకన ఎందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ ఆల్రెడీ ఆ ఒక బాలిక యొక్క కుటుంబం తరపునటువంటి వాళ్ళు ఈయన మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కానీ ఆ పర్సన్ని ఎందుకు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు? ఆయన పైన ఇప్పటి వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే చట్టాలు కానీ, ప్రభుత్వాలు కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ సాధారణ ప్రజలకు ఒకలాగా పనిచేస్తాయి, లేకపోతే పొలిటీషియన్ కొడుకులకు కానీ, పొలిటీషియన్లకు కానీ, లేకపోతే సెలబ్రిటీలకు కానీ వాళ్ళకు ఒకలాగా పనిచేస్తాయా అనే ఒక ఆలోచన, ఇలాంటి ఒక ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వం పైన సాధారణ ప్రజలు మాత్రం ఒక ప్రశ్నల వర్షంలాగా కురిపిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా సమాధానం ఉందా అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు, సిట్ దర్యాప్తు బృందం. సో దీని గురించి ప్రత్యేకంగా విచారణ కూడా చేస్తూ ఉన్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెంది, అంటే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్లో కానీ, కోలీవుడ్లో కానీ తన యొక్క విలక్షణ నటనతోని అందరినీ కూడా ఆకట్టుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ విధంగా పాలిటిక్స్ గురించి కానీ, లేకపోతే సాధారణ సామాజిక విషయాల గురించి కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెడుతూ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బండి సాయి భగీరథ్ యొక్క పోక్సో కేసు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు ఈ కేసు గురించి, ఈ వ్యక్తి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రకాష్ రాజ్ గారు. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో కేంద్రంలో మనకు ఒక పథకం ఉంది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి. సో ఇక్కడ మాత్రం బేటీ లాగా కాదు, బేటా బచావో అనే విధంగా మీరు చేస్తున్నారు అనే విధంగా దాన్ని గుర్తు చేశారనమాట. సో ఇక్కడ నిజంగానే అదే విధంగా కనిపిస్తుందా? మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేస్తున్నాయి? సామాన్యులకి ఒకలాగా, అదేవిధంగా ఇటు పొలిటీషియన్స్కి కానీ, సెలబ్రిటీస్ కానీ ఒకలాగా చట్టాలు ఎందుకు విభజిస్తూ ఉన్నారో, మరి న్యాయస్థానాలు ఎందుకు ఈ విధంగా పనిచేస్తున్నాయి? న్యాయం అనేది అందరికి కూడా సమానమే కదా అంటూ ఇటు సాధారణ ప్రజలతో పాటు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం చెప్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి బండి సాయి భగీరథ్ పైన, ఈ యొక్క పోక్సో కేసు పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.